మొత్తంగా తీసుకున్నట్లయితే మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 32 మంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 18 సీట్లకి పోటీ పడుతున్నట్లుగా మంత్రివర్గంలో క్యాబినెట్లో తన మార్క్ సంపాదించడానికి పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వరకు మనం చూసాం కరీంనగర్ నుంచి ఖచ్చితంగా ఇంతకు ముందు నలుగురు ప్రాతినిధ్యం వహించారు. ఈటెల రాజేంద్ర కానీ, కేటీఆర్ కానీ, అలాగే గొప్పుల ఈశ్వర్ కానీ, గంగుల కమలాకర్ కానీ, కరీంనగర్ నుంచి నలుగురు గతంలో క్యాబినెట్లో మినిస్టర్గా వ్యవహరించిన దీంట్లో ఇప్పుడు కరీంనగర్ నుంచి దుద్దిల్ల శ్రీధర్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళిద్దరూ కూడాను చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మొత్తంగా తీసుకున్నట్లయితే ఇక్కడ 18 క్యాబినెట్ స్థానాలకు కూడాను కరీంనగర్ నుంచి కూడాను గట్టి పోటీ ఉందనే చెప్పాలి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ముందుగా ఉదయం 10:20 ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత టైంలో మార్పులు చేశారు. రేపు మధ్యాహ్నం 1:04 రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి వారు హాజరవుతున్నారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అధికారులు, కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియంని కాంగ్రెస్ నేతలు పరిశీలిస్తున్నారు. మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా తెలంగాణ క్యాబినెట్లో ఎవరెవరికి స్థానాలు దక్కనున్నాయి, కొత్త క్యాబినెట్లో ఎవరికి సర్కార్ ఇప్పుడు మంత్రులుగా పదవులు అప్పచెప్పబోతుంది. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి మరిపూట రాజు అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారు, ముఖ్యంగా వాళ్ళకి క్యాబినెట్లో ఎవరెవరికి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయో చెప్పడానికి రాజు, నిజామాబాద్ నుంచి ఎంతమంది బరిలో ఉన్నారు క్యాబినెట్లో మంత్రివర్గంలో ముఖ్యంగా స్థానంగా దక్కించుకోవడానికి? ఎస్ మాధురి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఎట్టకేలకు అధికార పార్టీ హవా కొనసాగినప్పటికీ పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 సీట్లు కైవసం చేసుకున్నటువంటి అస్సాం పార్టీ పూర్తి స్థాయిలో హవా కొనసాగిందని చెప్పొచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు నిజామాబాద్ రూరల్ కు సంబంధించి రేగుల భూపతి రెడ్డితో పాటు బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మదన్ మోహన్, అదేవిధంగా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ నుంచి తోట లక్ష్మీకాంతరావు పూర్తి స్థాయిలో గెలుపొందడం జరిగింది. 4 సీట్లు అస్సాం పార్టీ తన ఖాతాలో వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కేందుకైతే ప్రధానంగా ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్లో అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా కొనసాగినటువంటి ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఈసారి అనూహ్య పరిణామాల వద్ద భారీ మెజారిటీని తన సొంతం చేసుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగిన ఆయనకు ఈసారి ఖచ్చితంగా అంటే వ్యవసాయ శాఖనా లేదంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున భర్త కన్ఫర్మ్ అయినటువంటి కాబోతున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు లేదంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగిస్తారని సందిగ్ధం నెలకొంది. అయితే మంత్రిగా కొనసాగినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అక్కడ అంచనా గణాంకం ఒక లెక్కలు వేస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ పుకార్లు అయితే షికార్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీలోకి దిగినటువంటి ఏదైతే ఈ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారో ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి పూర్తి స్థాయిలో స్వల్ప మెజారిటీతో బీజేపీ పార్టీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చేతిలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఈసారి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ బరిలో కామారెడ్డి సెగ్మెంట్ లో దిగినటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఏఐసిసి హైకమాండ్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి దింపినటువంటి నేపథ్యంలో షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ కు బరిలోకి దింపినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనూహ్య పరిణామాల వద్ద షబ్బీర్ అలీ అక్కడ నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాబోయే సీఎం ఖచ్చితంగా ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో షబ్బీర్ అలీకి నువ్వు కనుక ఖచ్చితంగా ఈసారి నిజామాబాద్ అర్బన్ పోటీలోకి దిగినట్లయితే నీకు ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి కంపల్సరీగా ఏఐసిసితో మాట్లాడి నీకు బర్త్ కన్ఫర్మ్ చేస్తానని చెప్పేసి ఒక వాగ్దానం ఇచ్చారనేటటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మైనారిటీ కోటాకు సంబంధించి ఆయనకు బర్త్ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గెలిచిన నలుగురిలో పూర్తి స్థాయిలో మైనారిటీ వింగ్ కి సంబంధించి ఒక్క నేత షబ్బీర్ అలీ ఉన్నారు. అయితే మాజీ మంత్రిగా కొనసాగినటువంటి ఆయనకు మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయనకు పూర్తి స్థాయిలో తగినంత పట్టు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏఐసిసి ఆదేశానుసారం ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి టీంలో కనుక మంత్రి పదవి కనుక వచ్చినట్లయితే షబ్బీర్ అలీకి ఖచ్చితంగా ఈసారి మైనారిటీ శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా అత్యంత భారీ మెజారిటీ సొంతం చేసుకుని గెలిపినటువంటి ఏదైతే ఈ మదన్ మోహన్ ఉన్నారో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన మొదటిసారి మదన్ మోహన్ బరిలోకి దిగారు. 23,000 పైచలకు ఓట్ల మెజారిటీ ఆయన గెలిపొందారు. గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఆయన బరిలోకి దిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ బీవీ పాటిల్ చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఈసారి అనూహ్య పరిణామాల మధ్య ఆయనకు ఖచ్చితంగా ఎల్లారెడ్డి గడ్డపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఆయనకు బరిలోకి దిగినటువంటి నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే భారీ మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలోకి రాకముందు మొన్నటి వరకు కూడా ఆయనకు టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి ఆయనకు ఈసారి ఐటీ శాఖ మంత్రిగా బెర్త్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు కామారెడ్డి ఎంటైర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పార్టీ శ్రేణులు మాత్రం ఈ విధంగా పూర్తిసారి ఆలోచింపజేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు ఐటీ సెల్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి ఆయనకు ఐటీ శాఖ విషయంలో పట్టుంది. మళ్ళీ ఇంకోటి ఆయనకు వృత్తిపరంగా ఆర్థికమైన వ్యాపార పరంగా కూడా ఆయనకు కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి ఆయన ఎండిగా కూడా వ్యవహరిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఐటీ చైర్మన్ గా కొనసాగినటువంటి మదన్ మోహన్ కి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కడంతో పాటు ప్రధానంగా రేవంత్ రెడ్డి కంపల్సరీ తన టీంలో చేర్చుకొని ఐటీ శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరో ఇద్దరు రేగులపల్లి భూపతి రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రస్తుతమైన నిజామాబాద్ రూరల్ నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గం సంబంధించి అయితే తోట లక్ష్మీకాంతరావు మొదటిసారి ఆయన కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. అయితే పూర్తి స్థాయిలో మెజార్టీ సొంతం చేసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యేని ఓడించి మరి ఆయన ఈసారి తన సత్తా చాటుకుని జుక్కల్ గడ్డపై ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సిచ్యువేషన్ లో ఆయన కూడా ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇటు షబ్బీర్ అలీతో పాటు మరోవైపు ఇటు మదన్ మోహన్ అదేవిధంగా బోధన్ కు సంబంధించి ప్రొద్దుటూరు సుదర్శన్ ఈ ముగ్గురిట్లో ఎవరికి ఎంత మేర ఏ శాఖలో అప్పగించాల్సిందనేటటువంటి విషయాన్ని మాత్రం ఇటు రేవంత్ రెడ్డి చూసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజు.